మనకి శాలరీస్ ఎంతొచ్చినా వేరే వేరే అంటే సరిపోవట్లే. ఈ రోజు ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే నిత్యావసరాల సరుకులు కానీ, పెట్రోల్ రేట్లు కానీ అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. కానీ శాలరీలు మాత్రం హైక్ అవ్వవు చాలామందికి. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకుందామా, లేకపోతే చిన్న ఫుడ్ స్టాల్ పెట్టుకుందామా, లేదా ఎక్కడైనా పార్ట్ టైం జాబ్ చేద్దామా, లేకపోతే ఎందులోనైనా కొంచెం ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చి ఇలా ఇన్వెస్ట్ చేసి నెలకింత తీసుకుందామా, ఇట్లాంటి పాసివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ కోసం ఈరోజు మాట్లాడుకుందాం. మనతో పాటు రేవంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ రోజుల్లో ఏంటంటే శాలరీస్ 30,000 వచ్చినా, 50,000 వచ్చినా, 1 lakh వచ్చినా దానికి తగ్గట్టే వాళ్ళ ఖర్చులు కూడా ఉంటున్నాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది ఇంచుమించు. చిన్న సెక్యూరిటీ గార్డ్కి 30,000 ఇచ్చినా సరే అతని ఖర్చులు దానికి సరిపోతున్నాయి. హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాళ్ళ రెంట్స్ అలా ఉంటాయి, నిత్యావసరాల సరుకులు అలాగే ఉంటాయి, వాళ్ళ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అలాగే ఉన్నాయి. ఇల్లు ఇక్కడ ఉంటే ఆఫీస్ ఎక్కడ ఉంటుంది పాపం వెళ్ళి రావడానికి. ఇట్లా చిన్న చిన్న కష్టాలకి ఏదన్నా ఒక సైడ్ ఇన్కమ్ ఉంటే బాగుండు అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా కొంతమంది ఏంటంటే ఏదైనా రోడ్డు మీద ఏదైనా ఫుడ్ బిజినెస్ పెడదామా, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో ఏదో ఇల్లు ఉంటుంది పాతది, మనం ఇక్కడేగా ఉండదు, అది ఎందుకని చెప్పి అది అమ్మేసి ఇక్కడ ఒక ఫ్లాట్ ఏదో కొన్ని రెంట్కి ఇచ్చేస్తే ఇప్పుడు మనకు వచ్చే శాలరీతో పాటు ఇంత రెంట్ వస్తుంది, అదో 30,000 బాగుంది. ఇట్లా అండ్ ఇంకో వేరే 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 ప్రత్యామ్నాయ మార్గాలన్నీ వెతుక్కుంటున్నారు. ఈ పాసివ్ ఇన్కమ్ వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో బేసిక్గా ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి అనే దాని గురించి ఫస్ట్ ఒక చిన్న మాటలు అర్థం చేసుకుందాం. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? మనము మన ఫిజికల్గా వర్క్ చేయకుండా, ఎమోషనల్లీ, మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ వర్క్ చేయకుండా మన దగ్గర ఉండేటువంటి ఆల్రెడీ ఉన్న డబ్బు మరికొంత డబ్బును తయారు చేస్తూ మనకి ఇస్తూ ఉంటే దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అని అంటారు. ఇప్పుడు మీరు అందులో అపార్ట్మెంట్ కొంటే, ఫస్ట్ దాన్ని చెప్పి మిగతా అంశం గురించి మాట్లాడదాం. అపార్ట్మెంట్ కొంటే రియల్ ఎస్టేట్లో కొని ప్యాసివ్ ఇన్కమ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు చాలామంది, అది పర్టికులర్గా ఎన్ఆర్ఐ లాంటి వాళ్ళు అయితే, ఎన్ఆర్ఐస్ పర్టికులర్గా 50 లక్షలు పెట్టి కొనేస్తారు, కొని రెంట్ వస్తుంది కదా అని చెప్పి కొంటూ ఉంటారు. సో ఇక్కడ ప్రాక్టికల్ కొన్ని పాయింట్స్ మనం అబ్జర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ అన్న వర్డ్ మనం వాడినప్పుడే మనకి క్యాష్ ఫ్లో కావాలి, ఇన్కమ్ ఎక్కువ రావాలి అని నిర్ణయాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క ఎసెట్కి ఒక్కొక్క రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది. కొన్ని ఎసెట్స్కి ఏమో ఎసెట్ గ్రోత్ ఉంటుంది, అంటే డబ్బు రూపంలో రాదు కానీ ఎసెట్ వాల్యూ గ్రో అయ్యింది. కొన్ని ప్రాపర్టీస్కి ఏమో ఎసెట్ వాల్యూ ఎక్కువ గ్రో కాదు కానీ క్యాష్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, అంటే రెంటల్ ఇన్కమ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో బేసిక్గా టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ వేరీ అవుతూ ఉంటాయి. వెన్ యూ డిసైడెడ్ నాకు క్యాష్ ఫ్లో కావాలి అంటే ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, నా దగ్గర పెట్టుబడి ఉంది, నేను ఉన్నది అమ్ముకున్నాను, నా దగ్గర డబ్బు ఉందో వేరే విషయం, నా దగ్గర పెట్టుబడి ఉంది, ఆ పెట్టుబడితో నేను పనిచేయకపోయినా సెక్యూర్డ్ సేఫ్ స్టడీ ఇన్కమ్ కావాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఈఎంఐలు అట్లా వెళ్ళిపోతాయి. అంతే. ఇప్పుడు అదే అపార్ట్మెంట్లు కొనేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రేట్లు పెరగడానికి గల కారణం ఫస్ట్ టైం హోమ్ బయర్స్ కాదు, సెకండ్ హోమ్ బయర్స్. ఓకే, వాళ్ళ వల్లే పెరిగింది హైదరాబాద్ మార్కెట్. ఎందుకని? రెంట్లు వస్తాయి, డబ్బులు ఉన్నాయి, అదేంటి లోన్ వచ్చేస్తుంది, నేను చేసేది ఏముంది, అట్లా కూర్చుంటే లోన్ వస్తుంది, దానికి ఏదో రెంట్ వస్తుంది, అట్లా కొనేస్తున్నారు. ఈ రెంట్తో లోన్ కట్టేయచ్చు, ఏదో క్యాలిక్యులేషన్ చేసి కొనేస్తున్నారు ఇది ఉంటుంది అని అనుకుంటున్నారు అంతే. అది నిజమో కాదు నేను చెప్తా అని అనుకోండి. యాక్చువల్ వాళ్ళ వల్లే పెరిగింది. అందుకే చాలా అపార్ట్మెంట్స్ చూడండి గోస్ట్ అపార్ట్మెంట్స్లో మిగిలిపోయినాయి. అంటే అమ్ముడుపోయినప్పటికీ ఎవరు రాట్లే ఆక్యుపెన్సీకి, రెంట్కి తీసుకునే వాళ్ళు కూడా లేరు దానికి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. నానకరం కూడా ఏరియాస్ అవన్నీ కూడా అట్లనే ఉన్నాయి పరిస్థితులు. సో బేసిక్ అసలు ఫస్ట్ మనము ప్యాసివ్ ఇన్కమ్ అనే ఒక మాటను మనం డిసైడ్ అయినప్పుడు ఫస్ట్ మన మైండ్లోకి రావాల్సింది ఏంటి అని అంటే మనం పెట్టిన పెట్టుబడికి ఎంత రిటర్న్ నేను జనరేట్ చేస్తున్నాం. ఒక కమర్షియల్ ప్రాపర్టీ కొన్నాం అనుకోండి, ఒక కమర్షియల్ ప్రాపర్టీ మనకి యావరేజ్గా 6% రిటర్న్ జనరేట్ చేస్తుంది. ₹1,00,000 పెట్టుబడి పెడితే 50,000 నెలకి ఇస్తుంది. అదే ఒక అపార్ట్మెంట్ కొన్నారనుకోండి, అదే ₹1,00,000 ప్రాపర్టీ 25,000 ఇస్తుంది, హాఫ్ ఆఫ్ ద కమర్షియల్ ప్రాపర్టీ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు కమర్షియల్ ప్రాపర్టీ వాల్యూ పెరిగేది తక్కువ ఉంటుంది. మరి అదేంటి అక్కడ ప్రాపర్టీ వాల్యూ తక్కువ పెరుగుతుంది కదా, మరి ఇది ఎక్కడ పెరుగుతుంది కదా, మనకి అపార్ట్మెంట్ అయితే ఎక్కువ పెరుగుతుంది కదా అంటే మరి దీంట్లో రెంట్ రావట్లేదు కదా. ఎండ్ ఆఫ్ ద డే చూస్తే రెండు కలిపి ఒకేలాగా పెరుగుతాయేమో ఎండ్ ఆఫ్ ద డే. కానీ ఇక్కడ నీకు కావాల్సింది ఏంటి? క్యాష్ ఫ్లో. యూ హ్యావ్ డిసైడెడ్ ఐ వాంట్ క్యాష్ ఫ్లో, నాకు మంత్లీ కావాలి అంతే. అది మెంటల్గా డిసైడ్ అయ్యారు కదా. మరి క్యాష్ ఫ్లో కావాలంటే నువ్వు క్యాష్ ఫ్లో రిలేటెడ్ అసెట్స్నే బై చేయాలి. ఏది పడితే అది బై చేయకూడదు. కావాలంటే ఒక ల్యాండ్ కొని అందులో 4 షెడ్కి కూడా 25,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఖాళీ ల్యాండ్ కొన్న హైదరాబాద్లో 25,000-30,000 ఇస్తున్నారు, 50,000 కూడా రెంట్ ఇస్తున్నారు. సో బేసిక్గా మనం పెట్టే పెట్టుబడిలో నుంచి ఎంత పర్సెంటేజ్ క్యాష్ ఫ్లో వస్తుందని చూడాలి. సో బేసిక్గా మనము క్యాష్ ఫ్లో జనరేట్ చేయడానికి ఒకటి రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కమర్షియల్ ఇస్ ద బెస్ట్. కొన్ని ఏరియాస్లో, మణికొండ లాంటి కొన్ని ఏరియాస్లో
కోర్ మణికొండ ఏరియాలో లోపల సిటీ అంటే దాని మధ్యలో ఉన్న దాంట్లో ఈ మధ్య స్టూడెంట్స్ ఉద్యోగస్తులు చిన్న చిన్న ఉద్యోగస్తులు అక్కడ ఎక్కువ ఉన్నారు కదా, అక్కడ కొద్దిగా రెసిడెన్షియల్ అని ఎక్కువ రెంటల్ ఇల్లు 50,000 రావు, 50 లక్షలకు రావు, 50 లక్షలు రావు, రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి. ఏదన్నా కానీ మనకి ఏంటంటే కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ కొంటే 6% రావాలి, తంబురులు అది 6% రెంటల్ ఈల్డ్ వస్తే మనకు అది కొద్దిగా గొప్ప వయబుల్. అది రెసిడెన్షియల్ కానివ్వండి, కమర్షియల్ కానీ, కమర్షియల్కి హై ప్రాబిలిటీ ఉంటుంది. ఇట్లా వస్తుందంటే నో ప్రాబ్లం. మళ్ళీ ఇంకొకటి ఏంటి, మీరు ఆ ఇన్కమ్ని మైండ్లో పెట్టుకున్నప్పుడు ఆ ఇన్కమ్ నాకు ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుద్దా లేదా కూడా చూసుకోవాలి. మీ ఇయర్ ఆన్ ఇయర్ మీ ఖర్చులు పెరుగుతున్నాయా, మరి మీ ఇన్కమ్ పెరగాలి కదా, ఫిక్స్డ్ ఉండకూడదు. మళ్ళీ అది అంటే ఎఫ్డీలో చేసినా మనకు 6% వస్తుంది, మనకు 6% ఇక్కడ కూడా వస్తుంది కదా అని మీరు ఆలోచిస్తే అది పెరగదు, తగ్గుద్ది. ఇంకా ఎఫ్డీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు రానున్న రోజుల్లో, కాబట్టి అది మీకు పెరగదు, మీ ఖర్చులు మాత్రం పెరుగుతాయి. కానీ అదే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అయితే పెరుగుద్ది. ఇది ఒక వే. అరే నేను అంత చేయలేనులే, దాన్ని ఎవడు పట్టుకుంటాడు, మళ్ళీ టెనెంట్స్ వాళ్ళతో గోల, దాని రిపేర్లు, ఇదంతా నాకెందుకులే హెడ్ఏక్ అని అనుకుంటే, అప్పుడు మనకి ఒక హైబ్రిడ్ సిస్టమ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ప్రొవైడ్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్లో ఉన్నటువంటి హైబ్రిడ్ సిస్టమ్ అడ్వాంటేజ్ ఏంటి, మీకు అవసరమైతే డబ్బులు తీసుకో, SWP పద్ధతిలో సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అని అంటాం. అవసరమైనంతగా కొద్దిగా డబ్బులు తీసుకో, అందులో కూడా 6% లెక్కలో. అది 12% అంటే ఒక మన కమర్షియల్ ప్రాపర్టీ లాగా అది కూడా పెరుగుతూ ఉంటుంది. అవసరమైతే తీసుకో, అవసరం లేకపోతే వదిలేసి. అదేవిధంగా అందులో మనకి డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ అని ఉంటాయి. కంపెనీలు సంపాదించేటువంటి డబ్బుల్ని మనకి డివిడెంట్ల రూపంలో, ఇన్కమ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అట్లాంటివి ఎంచుకోవచ్చు, అట్లా కూడా ప్యాసివ్ ఇన్కమ్ కొంత వస్తుంది. సో బేసిక్ ఇన్కమ్ని ఎంచుకునే స్ట్రీమ్స్లో మనం ఇట్లాంటివన్నీ కూడా మనకు అందుబాటులో దొరుకుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, పెన్షన్ స్కీమ్స్, ఎండోమెంట్ స్కీమ్స్ అనేవి ఉంటాయి కొన్ని. మనం ఇంత డబ్బులు కట్టేసిన తర్వాత ప్రతి నెల మీరు పోయేదాకా ఇంత ఇస్తామని చెప్పేసి అంటూ ఉంటారు. ఇవి కూడా మనకి ప్యాసివ్ ఇన్కమ్ కింద పరిగణిస్తాం. 6%, 7% రెంటల్ ఈల్డ్ ఇస్తారు అప్రాక్సిమేట్గా. కాకపోతే ఇందులో ఉండే సమస్య ఏంటి అని అంటే, వీళ్ళు కూడా పెంచరు రిడిమ్షన్ని. ఫస్ట్ అయితే ఎంత కమిట్ అవుతారో అదే ఇస్తారు, కానీ మన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన నియమం, మినిమం 6% రావాలి. అది ఇయర్ ఆన్ ఇయర్ మనకి ఇన్ఫ్లేషన్ అంటే మన ఖర్చులు ఎంతైతే పెరుగుతాయో దానికి తగ్గట్టుగా అవి కూడా పెరగాలి. అండ్ లిక్విడిటీ అనేది చాలా అవసరం. అంటే ఇప్పుడు మనం ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రియల్ ఎస్టేట్లో పెట్టాం, నేను కొని అమ్ముతా అంటే అది వ్యాపారం అవుద్ది, దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఇప్పుడు మీరు అదర్ విషయాలు చెప్పారు, అదేంటి రోడ్డు పక్కన మనం ఫుడ్ స్టాల్స్ పెట్టుకుంటాం, అవి పెట్టుకుంటామని, అది ప్యాసివ్ ఇన్కమ్ ఎట్లా అవుతుంది, అది బిజినెస్. మీరు పని చేయాలి కదా, స్టాల్ అట్లా పెట్టేస్తా అనుకంటే అది పని చేస్తుందా, దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అనరు. అందరే దాన్ని ఏమంటారు, దాన్ని ఎక్స్ట్రా ఇన్కమ్ అంటారు. అందరూ అనుకుంటారు ఇది నా ప్యాసివ్ ఇన్కమ్ అని. నో, ప్యాసివ్ ఇన్కమ్ మీన్స్ మీరు పని చేయకపోయినా పని చేసేది. మనకి రిచ్ డాడ్ పూర్ డాడ్ అని చెప్పేసి ఒక పుస్తకం ఉంటుంది రాబర్ట్ కియోసాకి. నా మైండ్ని ట్రిగ్గర్ చేసిన పుస్తకం అదే. నేను డబ్బు కోసం పనిచేయదు, డబ్బు నా కోసం పనిచేయాలి అనే ఒక ఆలోచన మొదలుపెట్టింది నాకు ఆ పుస్తకం, ఒక విత్తనాన్ని నాటింది. అది యాక్చువల్ ప్యాసివ్ ఇన్కమ్. అంటే మనం ₹1 సంపాదించి దాన్ని పెట్టుబడి పెట్టి దాని నుంచి వచ్చేటువంటి డబ్బుతోటి నేను మిగతా పే చేయాలి. ఇది ఈ మైండ్ సెట్ తోటి ఉండాలి. ఇప్పుడు సింపుల్ ఉదాహరణ చెప్తాను. నేను నెలకి ₹1000 కరెంట్ బిల్లు కట్టాలని డిసైడ్ అయ్యాను అనుకోండి. నేను ఏం చేస్తా, ఒక ఈక్విటీ బేస్ మ్యూచువల్ ఫండ్లో ₹1,00,000 వదిలిపెడేస్తాను. నేను దాని నుంచి కడతాను లేదు తర్వాత విషయం. దాని నుంచి అయితే మాత్రం నాకు నెలకు ₹50 యావరేజ్గా ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. అంటే నేను రానున్న రోజుల్లో నా భవిష్యత్తు కరెంట్ బిల్స్ మొత్తం ₹1,00,000 చూసుకుంటుంది. అది ప్యాసివ్. అట్లా ఎక్కడో ఒక చోట పెట్టుబడి పెట్టి దాని నుంచి వచ్చే రిటర్న్తో మీ అవసరాలు తీర్చుకోవాలి. సో పెట్టేటువంటి పెట్టుబడి ఖచ్చితంగా 6% క్యాష్ ఫ్లో జనరేట్ చేయాలి. ప్రాపర్టీ అప్రిసియేషన్ ఒక 6% ఇవ్వాలి. పుట్ టుగెదర్ 12%. ఇది ఒక విధానం. ఇంకొక విధానం రియల్ ఎస్టేట్లో ఉంది, మర్చిపోయేదా గురించి చెప్పడం. అది నేను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాను గోవాలో. హాలిడే హోమ్స్. ఓకే, హాలిడే హోమ్స్లో మంచి రెంటల్ ఈల్డ్ వస్తుంది. అది ఎక్కడైనా పెట్టచ్చు. ఎందుకు ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఎయిర్బిఎన్బి అని చెప్పి పెట్టట్లేదు అందరూ? ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా, మంచి రెంటల్ ఈల్డ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ అపార్ట్మెంట్ ఏదైనా మంచిదిగా ఉండదు కదా, అన్ని అపార్ట్మెంట్స్ ఎలా ఎయిర్బిఎన్బి రన్ చేయడానికి కొంచెం రన్ చేసే అవకాశం ఉంటే ఎయిర్బిఎన్బిలో లిస్ట్ చేసుకున్నా కానీ 6% ఈల్డ్ వస్తుంది. సో 6% ఈల్డ్ వచ్చే విధంగా డిజైన్ చేసుకోవాలి. మనకు హాలిడే హోమ్స్ డిజైన్ చేసుకోవచ్చు. సో అవి గ్రోత్ కూడా ఒక 6-7% ఇస్తూ ఉంటాయి. ప్రాపర్టీ వాల్యూ పెరిగేది ఒక 6-7% మనకి రెంటల్ ఈల్డ్ ఇస్తూ ఉంటాయి. సో ఇది కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్. సో ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. సో మన దగ్గర ఊర్లో 100 ఎకరాలు ఆస్తుంది అని అంటే దేనికి పనికిరాదు. దాని నుంచి ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది 6% ఇన్కమ్ వస్తుందా ఉంచుకోండి, ఇన్కమ్ రావట్లేదా రీఅసైన్ చేసుకొని మంచి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోండి. సో ప్యాసివ్ ఇన్కమ్ ఇస్ పాసిబుల్ ఫర్ ఎవ్రీవన్. మన దగ్గర ఉన్న డబ్బును బట్టి అవి తయారవుతూ ఉంటాయి. చాలా మంది ఊర్లో ₹1,00,000 ఆస్తులు పెట్టుకుంటారు, హైదరాబాద్లో పేదల్లో బతుకుతారు. ఎందుకు ఆ పరిస్థితి? ఊరుగా నూరు వచ్చాము, ఇక్కడ ఎవరు మా వాళ్ళు కాదు, ఏది మాది కాదు. అక్కడ ఏదో ఒకటి పాయింట్ అది కాదు, అక్కడ ఉండే అసెట్స్ ని రియలోకేట్ చేయాలి. అమ్మ మా ఊరు మా తరతరాలు ఆస్తుంది, ఏమొస్తుంది అక్కడ ఉంచుకుంటే? పరువు పోద్దా? అమ్ముకుంటే ఆ పరువు పోద్ది. ఎవరి దగ్గర పోద్ది పరువు? వాళ్ళదే. ఎవరి దగ్గర పోద్దండి పరువు? ఊర్లో ప్రజల దగ్గర, ఊర్లో జనాల దగ్గర. మరి అట్లా ఉండిపోయింది. పోతావు నువ్వే. 100 ఎకరాలు ఉంటాయి, అది అలాగే ఉంటది అనమాట. ఎవరికి నష్టం? చిన్న అపార్ట్మెంట్ అలా ఉంటుంది. ఇక ఎట్లుంటది అంటే 100 ఎకరాలు ఆస్తుంది,
జేబుకు మాత్రం కన్ను ఉంది. ఏంటిది? అది కామన్. అదేంటో ఇప్పుడు డబ్బు అట్లా వీళ్ళు మనం డబ్బు కోసం బతుకుతున్నామా, డబ్బును మన కోసం తయారు చేసుకున్నామా? అదే మనం ప్రేమ మనుషుల మీద పెట్టుకోవాలి, ఆస్తుల మీద కాదు. ఆస్తి మన్ని కాపాడటానికి సృష్టించాం మనం. నష్టపోయేది ఎవరు? నువ్వు పోతే పోయావు. నీ మైండ్ సెట్ తోటి నువ్వు పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నావే. నెక్స్ట్ తరం పాడైపోతుంది, వాళ్ళకి మంచి చదువులు అందట్లేదు, క్వాలిటీ లైఫ్ అందట్లేదు. అంటే ఇక్కడ కూడా భవిష్యత్తు కంటే వీళ్ళు సెంటిమెంట్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. హూ కేర్స్? మా తాతల ఆస్తి తరతరాలుగా. నేను అదే అండి చెప్తున్నాను, నువ్వు పో భవిష్యత్తును పాడు చేసే హక్కు నీకు ఎక్కడది? నీ పిల్లలు అయినప్పటికీ వాళ్ళ జీవితం మీద నీకు హక్కు లేదు. నువ్వు వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నావు. వీలునామా రాసి మరి పోతారు, ఇది అమ్మడానికి వీల్లేదు అని. నువ్వు అలా ఉంటారు పాపం. మరి ఎందుకు? ఇంకెందుకు చెప్పండి ఆస్తి? వీలునామాలు రాసిపోతారు వీళ్ళు. అదే దాని ముందు చాపేసుకొని పడుకొని ఇది నాదని చెప్పుకోవడానికి తప్పిస్తే దేనికి పనికి వస్తుంది అది? ఇప్పుడు ఏ ప్రాపర్టీ నుంచి అయినా ఇన్కమ్ జనరేట్ అవ్వండి. నేను ప్రాపర్టీ అమ్మేసి ఈక్విటీ కొనండి, షేర్లు కొనండి, ట్రేడింగ్లు చేయండి అని చెప్తున్నానా? ఆ రియల్ ఎస్టేట్ నుంచి ఇంకో రియల్ ఎస్టేట్కి మార్చి ఆ రియల్ ఎస్టేట్ నుంచి ఇన్కమ్ వచ్చేలాగా మార్చుకోండి. మీరు కావాలంటే చూడండి, ఏ ఊర్లో అయినా సరే ప్రశాంతంగా బతికే ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటే వాడికి ఖచ్చితంగా వెనకాల 4 బిల్డింగ్లు ఉంటే 4 రెంట్లు వస్తాయి. రెంట్లు వచ్చాడు, జీవితంలో టెన్షన్ ఉండదు, హ్యాపీగా బతికేస్తాడు, కూర్చుంటాడు. అని నిజాంపేట ఏరియాలో అట్లా చూస్తూ ఉంటా. 4 రెంట్లేదో అన్ని ఏరియాలో వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి ఏం తెలియదు, నిశానా ప్రశాంతంగా వైట్ కాలర్ షర్ట్ వేసుకొని మంచిగా తిరుగుతారు. ఫ్లోర్ లో వాళ్ళు ఉంటారు, పైన మొత్తం రెంట్లు, ప్రశాంతంగా బతుకుతారు. అట్లాంటిది నేను చేసుకోవాలి కదా. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇన్కమ్ రావాలి. మన దగ్గర ఉండే ప్రతి రూపాయి మనకి ఇన్కమ్ జనరేట్ చేయాలి. నేను ఆడిగా ఒక మాట చెప్తూ ఉంటా, ఖాళీగా ఒక బంగారం కొని లాకర్లో పెట్టింది అనుకోండి, అది నాకు ఒక చెత్త రాయితో సమానం. నీకు దాని నుంచి ఏమొస్తుంది? ఇష్టపడి కొంటావు, ఆ స్టోన్ కావాలి, ఈ డిజైన్ కావాలి అని. నువ్వు దాన్ని ఎట్లా వాడుతున్నావు? వేసుకుంటున్నావా? నో. దాని నుంచి ఇన్కమ్ వస్తుందా? ఏమి రానప్పుడు ఎందుకు? అది ఇట్స్ పేపర్, అంతేగా, దేనికి పనికిరాదు అది. చెప్పుకోవడానికి తప్పి దేనికి పనికిరాదు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఒక ఇన్కమ్ ని జనరేట్ చేసి మన ప్రాబ్లమ్స్ ని తీర్చేదై ఉండాలి. ప్రాబ్లమ్స్ దానికంతటా అవి రావు. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది, కానీ ఆ సొల్యూషన్ మనకు నచ్చదు. నచ్చకపోతే నష్టపోయేది నువ్వే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, చాలా మంది ఇందాక బిజినెస్ చేస్తున్నావు అన్నారు కదా, పాసివ్ ఇన్కమ్ అనే మైండ్ సెట్ తో బిజినెస్ చేయాలంటే భయం, ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే భయం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రాంచైజీలకు మొగ్గు చూపుతుంది. ఎవడో ఒక మంచి ఫ్రాంచైజీ తయారు చేసి పెట్టేస్తారు, రెడీమేడ్ ప్రోడక్ట్. ఇది కొనుక్కొని అట్లా పెట్టుకు ఒక మనిషిని పెట్టి అది రన్ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ప్రతి మొగ్గే వాళ్ళు ఉన్నారు. అసలు వ్యాపారం విషయంలోకి వచ్చినప్పుడు మాత్రం ఒక సూత్రాన్ని ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. వ్యాపారంలో మీరు ఒక ఫుడ్ స్టాలే పెట్టారనుకోండి, అక్కడ పనిచేసేవాడు రాకపోతే మీరు దిగి మీరే మాస్టర్ అవ్వగలిగితేనే ఆ వ్యాపారం పెట్టాలి. లేదా ఆ రోజు మూసేస్తావా, వర్కర్ లేదు, అది వ్యాపారం అంటారు. మీరు ర్యాండమ్ గా రాయేశారు, మీరు డబ్బులు పెడితే డబ్బులు వస్తాయి, దానికి పని లేదా? అది వ్యాపారం. డబ్బులు పెడితే డబ్బులు రావు వ్యాపారంలో, వ్యాపారం చేస్తే వస్తాయి, డబ్బులు వస్తాయి. వ్యాపారాన్ని చెయ్యాలి, పెడితే రావు వ్యాపారంలో. తేడా అది. ఒక ఐటీ ఎంప్లాయీ మీరు, మీకెందుకు ఫుడ్ స్టాల్? ఎంతమంది ఐటీ ఎంప్లాయీస్ లోన్లు తీసుకొని మీరు చెప్పిన సో కాల్డ్ ఆ ఫ్రాంచైజీలో డబ్బులు పెట్టి ఆ స్టాల్స్ మూసేశారు. ఆ ఫ్రాంచైజ్ చెప్పే వాళ్ళ పిచ్చింగ్ ఎలా ఉంటుంది తెలుసు? అది వాళ్ళ వ్యాపారం. అది వ్యాపారం అండి వాళ్ళది. కూర్చోండి, ఇది అక్కడ పెట్టండి, డబ్బులు వచ్చేస్తాయి, అది వాళ్ళ వ్యాపారం. నేను ఎప్పుడైనా అదే చెప్తా, నీకు కనీసం ఆ విషయం నువ్వు గ్రహించలేకపోయా, నువ్వు ఎట్లా వ్యాపారస్తుడు అవుతావు? వ్యాపారస్తుడిగా ముందు చూపు ఉండాలి కదా, అసెస్మెంట్ క్యాలిక్యులేషన్ ఉండాలి కదా. ఏ ఫ్రాంచైజీ సంవత్సరం కంటే ఎక్కువ లేదు. ఎందుకనంటే నీకు రాలే, చేయడం రాలా. వాడు సక్సెసే, వాడు నీకు అమ్మగలిగాడు, హీ సక్సెస్ఫుల్, కానీ నీకు చేతగాలే చేసుకోవటం. ఈ ఏరియాలో సెట్ అవ్వదు, నీకు తెలియదు ఆ విషయం. ఆ ఏరియాలో సెట్ అవుద్దో లేదో తెలియదు, అసలు దాని రా మెటీరియల్ ఏంటో తెలియదు. ఐ బెట్ ఆన్ దిస్, ఫుడ్ బిజినెస్ చేసే చాలా మందికి వాళ్ళ ఫుడ్ కాస్టింగ్ ఏంటో తెలియదు. సీరియస్లీ చాలా మందికి తెలియదు. ఇప్పుడు కూర్చొని నువ్వు ఒక చికెన్ ఫ్రై కర్రీ నువ్వు అక్కడ చేసి నువ్వు సప్లై చేస్తున్నావు అని అంటే, ఒక 300 రూపాయలు నువ్వు అమ్ముతున్నావు అని అంటే, దాని మేకింగ్ కాస్ట్ ఏంటో నీకు తెలియదు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మంత్లీ సరుకులు ఒకేసారి తెచ్చేస్తారు కాబట్టి ఆ డైలీ ఖర్చు వీళ్ళకి తెలియదు. వ్యాపారం చేయడం తెలియదండి. పాయింట్ ఏంటంటే, అందరూ వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. వ్యాపారం చేసినోడే గొప్పోడేం కాదు. ఫస్ట్ అది మనం గ్రహించాలి. వ్యాపారం చేస్తేనే గొప్పోళ్ళు అవుతారా? సత్యనారాయణ వ్యాపారం చేశారా? ఆయన ఒక ఎంప్లాయీ. సుందర పిచ్చయ్య వ్యాపారం చేస్తున్నారా? ఈజ్ అన్ ఎంప్లాయీ. పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు మన భారతదేశం దగ్గర నుంచి ప్రపంచ కంపెనీలో సీఈఓలుగా ఉన్న ప్రతి ఒక్కరు ఎంప్లాయీసే. వాళ్ళందరూ ఎంప్లాయీస్. ఇక వ్యాపారం చేస్తేనే గొప్పవాళ్ళు అవుతారా? ఎవరు చెప్పారు? నీ కెరియర్ మీద నువ్వు ఫోకస్ పెట్టు. 5 లక్షల రూపాయలు ఏదైతే లోన్ తీసుకుని ఫ్రాంచైజ్ తీసుకుని 5 లక్షలు పెట్టి నువ్వు కోర్సు నేర్చుకో. 1 లక్ష రూపాయలు జీతం 2 లక్షలు అయింది. అది కాదు అసలు వ్యాపారం. నువ్వు ఈ లాజిక్ మిస్ అయ్యి నువ్వెందుకు ఇందులో డబ్బులు పెడుతున్నావు? నీ మీద నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని ఉంటే నీ కెరియర్ ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేది. అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్, అప్గ్రేడ్ యువర్ ఓన్ స్కిల్.
ఐటీ కంపెనీలో కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసేవాడివి స్ట్రీట్లోకి వచ్చేసి దాని మీద ఈ వెండింగ్ షాప్ నీకెందుకు, అది ఇంకొకరు చేసుకుంటారు. దట్స్ నాట్ యువర్ జాబ్. అది తప్పు నేను చెప్పట్లేదు, అది నేను కూడా చేస్తా, అందరూ చేయొచ్చు, తప్పేం లేదు, ఎవరేం చేయొచ్చు. అది కాకపోతే అది నీ పని కాదంటున్నా నేను. నీకు నిజంగా అంత ప్యాషన్ ఉంటే నువ్వు అప్పుడు పెట్టుకో. ప్యాషన్ ఈజ్ డిఫరెంట్. డబ్బు మీద ఆశతో, ఇక్కడ కూడా చూసారా ఆశ ఉంది కాబట్టి నువ్వు తప్పు చేసావు. కెరియర్ మీద పెట్టుకో, అంత ఎంగేజ్, కెరియర్ మీద ఫోకస్ పెడితే నీ శాలరీ ఎక్కడికి వెళ్తుంది. కెన్ యూ ఇమాజిన్ దట్? 24 ఏళ్ళ కుర్రోళ్ళకి 2 లక్షల జీతం ఉండడం చూసా. అదే 24 ఏళ్ళ కుర్రోళ్ళు 30,000 పనిచేసే వాళ్ళని చూసా. అదే 2 లక్షల రూపాయల జీతం రీచ్ కావడానికి 40 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళని చూసా. తేడా ఏంటి వీళ్ళందరిలో? టాలెంట్. ఆ పిల్లోడు ఎర్లీ ఏజ్లో టాలెంట్ మీద డబ్బులు పెట్టాడు, టైం అక్కడ పెట్టాడు, ఫోకస్ అక్కడ పెట్టాడు. మిగతా పంచాయతీల మీద టైం వేస్ట్ చేయలే. నేను ట్రేడింగ్ చేస్తా, నేను రాత్రి కోటీశ్వరుని అవుతా, ఆ బిజినెస్ చేస్తా, ఈ బిజినెస్ చేస్తా, నా దగ్గర ఒక మంచి బిజినెస్ ప్రపోజల్ ఉంది బ్రో. బిజినెస్ ఈజ్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. అది వాడే చేసుకుంటాడు. రియాలిటీ చెప్తున్నా, బిజినెస్ చేసే చాలా మంది వాళ్ళ యాక్చువల్ జీతం మందం కూడా పైసలు సంపాదించట్లే బయట. అందులో ఏదో రోజీగా ఉంది అని చెప్పేసి అనుకోకండి. అట్లీస్ట్ యూ హ్యావ్ ఎ సెక్యూర్డ్ జాబ్ ఉంది, దాని మీద పెట్టుబడి పెడితే బోల్డ్ అంత కెరియర్ ఉంది. ఇంకా వీటి జోలికి వచ్చి కెరియర్ని పాడు చేసుకోవద్దు, టెన్షన్లు పడద్దు. ఐటీ ఎంప్లాయీస్ కి ఆరోగ్యాలు తొందరగా పాడవడానికి కారణం వర్క్ స్ట్రెస్ కాదు, ఈ స్ట్రెస్. వాళ్ళు తీసుకున్న అన్నెసరీ డెసిషన్స్. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో చేయాలి, ఈ స్ట్రెస్ అన్నెసరీ డెసిషన్స్. పాపం వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళు ఎంబడబడే వాళ్ళు ఉంటారు చూసారా. పిలిచి కార్డు తీసుకోండి, పిలిచి మీరు అది తీసుకోండి. వాడికి అప్పుడు అసలు అవసరం లేదు, వాడికి తెలియని కూడా తెలియదు అదేంటో అనేది. వీళ్ళు వచ్చి ఆశ చూపించి ఆశ పెట్టి అంటగట్టి వెళ్తారు. తీసుకోవడం తప్పు కాదు, వాడటం తెలియాలి. ఎక్కడ వాడాలి, ఎంత వాడాలి, ఎలా వాడాలి, వాడటం తెలియాలి. ఇప్పుడు ఖర్చు నేను కూడా ఒక్కనే పెడతా అండి, కానీ ఖర్చు నేను ఎక్కడ పెడతానన్న విషయం నాకు క్లారిటీ ఉంది. నేను నా మీద నేను పెట్టుబడి పెడతా, నేను ఏ నేర్చుకోవడం మీద పెట్టుబడి పెడతా, నేను సాఫ్ట్వేర్స్ మీద పెట్టుబడులు పెడతా. మీరు ఆ కార్డుని తీసుకెళ్ళి వీటిల మీద స్వైప్ చేశారనుకోండి, అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అదే కార్డు తీసుకొని వెళ్ళి వేరే ఫోన్ కొనటం మీద స్వైప్ చేశారనుకోండి, ఎక్స్పెన్స్ లయబిలిటీ అయింది. ఎక్స్పెన్స్ లయబిలిటీ, అప్పు కింద మారుతుంది. అది ఇది కూడా అప్పే అవుతుంది, కానీ ఇది నాకు డబ్బులు సంపాదించి పెడుతుంది. ఇది నాకు డబ్బులు సంపాదించి పెట్టదు. వాడటం తెలియాలి, ఎక్కడ వాడాలో తెలియాలి. అప్పు తీసుకోకుండా ఎదగడం సాధ్యం కాదు. నేను చాలా అట్టడుగు నుంచి వచ్చిన వాడినే, ఏమీ లేని దాని నుంచి వచ్చిన వాడినే. అప్పులు నాకు చాలా సహకరించాయి, కానీ నా ప్రతి అప్పు నన్ను అప్గ్రేడ్ చేసుకోవడానికి వాడుకున్నా. ప్రతి అప్పు నన్ను ఒక మెట్రిన పైకి తీసుకెళ్ళింది. తేడా అది. అప్పు తప్పు కాదు, వాడటం తెలియాలి, ఎక్కడ పెడుతున్నామో తెలియాలి. సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ అంటే ఫస్ట్ ఈ ఎర్లీ ఏజెస్లో ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. పెట్టుబడులు పెట్టకపోయినా పర్లే, మన మీద మనం కొంచెం స్కిల్ అప్గ్రేడ్ మీద దాని మీద పెట్టుబడులు పెడితే దెన్ ఎస్ వీ కెన్ గ్రో. ఆ లైఫ్ అన్ని ఆపర్చునిటీస్ ఇస్తుంది, లైఫ్ ఇక్కడే అయిపోదు. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.